జల్సాలకు అలవాటు పడ్డ 6 యువకులు చెడు వ్యసనాలకు బానిసలై ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరెంటు ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్ దొంగిలించిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన 6 యువకులు జల్సాల కోసం కరెంటు ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్గా పెట్టుకున్నారని డీఎస్పీ వెంకటగిరి మీడియా సమావేశంలో అన్నారు. కాపర్ వైర్ దొంగతనం చేసి మిర్యాలగూడ స్క్రాప్ షాపులో అమ్మటానికి ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 3 లక్షల విలువ చేసే 305 కిలోల కాపర్ వైర్, 3 బైకులు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇప్పుడు మా వెనక నిలబడినటువంటి ముసుగులేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ముప్పారానికి సంబంధించిన వాళ్ళు, త్రిపురారంలోని ముప్పారానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కొంచెం కోటేషు, రూపాని గోపి, రూపాని నాగయ్య, వరికుప్పల శ్రీను, ఒరుసు నాగరాజు, కొంచెం విజయ్, వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి గత 1.5 year నుంచి పొలాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ను పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగిలించడంలో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరూ కూడా ఈజీగా ట్రాన్స్ఫార్మర్ను ఎలా పగలగొట్టాలి అనే విషయాన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి దాని ద్వారా నేర్చుకొని చాకచక్యత స్కిల్ నేర్పించుకొని దానికి సంబంధించిన స్పానర్సు అవన్నీ కొనుక్కొని జాయింట్గా ఆపరేషన్ చేసి ఇప్పటి వరకు మిర్యాలగూడలో, త్రిపురారంలో, తర్వాత వేములపల్లి లిమిట్స్లోను, తర్వాత నీలకొండిపల్లిలో మొత్తానికి 7 దొంగతనాలు చేశారు. ఇవన్నీ దొంగతనాలు చేసినటువంటి కాపర్ వైర్లన్నింటినీ ఒక చోట త్రిపురారంలోనే ఒక గడ్డివాములో దాచిపెట్టారు. దాచిపెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా తీసి బయటకు అమ్మడానికి ప్రయత్నించారనమాట. ఈరోజు వెహికల్ చెకింగ్ మార్నింగ్ చేస్తుండగా 2 పట్టుబడ్డారు. ఆ తర్వాత తీగలాగితే డొంకంతా కదిలినట్టు టోటల్గా ఈ 7 కేసులు వీళ్ళ ద్వారా డిటెక్ట్ అయినవి. 300 కిలోల కాపర్ వైరు వీరు ఎక్కడైతే దాచిపెట్టారో అది కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నేరానికి యూజ్ చేసినటువంటి బైక్స్ వీళ్ళ కస్టడీలో నుంచి రికవరీ చేశాము. వీళ్ళు విచారణలో వీళ్ళందరూ కూడా ఈ నేరాలను వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈ రికవరీలు జరిగినవి. ఇప్పుడు ఈ దొంగతనం ద్వారా మనము రికవరీ చేసినటువంటి సొత్తు 3 లక్షల వరకు ఉందండి. టోటల్గా 6 మెంబర్స్ అండి. ఈ గ్యాంగే కాకుండా ఇంకొక వేరే గ్యాంగ్ కూడా దామరచెట్లలో తిరుగుతుంది. వాళ్ళని కూడా త్వరలో మేము పట్టుకుంటాము. రైతులకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ను పెట్టుకునేటప్పుడు దానికి సరి అయిన కంచె కానీ అలాంటివి వేసుకోవాలి. అది తర్వాత ఒక దూరంగా ఒక హిడెన్ కెమెరాస్ కానీ లైటింగ్లో ఉండేటట్టు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే బాగుంటుంది. హైట్లో పెట్టుకున్నా కానీ బాగుంటుంది. వీళ్ళు చెప్పిన కన్ఫెషన్స్ ప్రకారం ఏం తెలిసిందంటే ఏదైతే కిందికి ఉందో స్తంభానికి కిందిగా అటువంటివి మాత్రమే వీళ్ళు ఇంతవరకు చేశారు. కొంచెం పైకి స్తంభానికి పైన వేసుకొని ఉంటే దానికి అంత ఈజీగా వీళ్ళకు చేసే అవకాశం లేదు. ఇది నేను ఒక సూచనలు ఇస్తున్నాను. ఏమైనా కానీ ఇలాంటి కేసులు అయి ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురండి. తర్వాత ప్రజలకు ఒకటే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు మన ఇంటి చుట్టుపక్కల ఉండొచ్చు, వాళ్ళ మీద నిఘా పెట్టండి. నిఘా పెడితే ఆ విషయం ఇలా చెడు ప్రవర్తన తిరుగుతున్న వాళ్ళు కానీ జులాయిగా తిరుగుతూ విరివిగా డబ్బులు ఖర్చు పెడుతున్న వాళ్ళ మీద మీకు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయండి. ఆ కాల్ చేయడం ద్వారా వాళ్ళ మీద మేము నిఘా పెట్టి వాళ్ళ చెడు ఏంటి, వాళ్ళు ఏం చేస్తే ఏ నేరాలలో ఉన్నారు అనేది మేము కనిపెడతాము. ఇప్పుడు వీళ్ళు చేసేది నిజానికి వాళ్ళు తుక్కు కింద అమ్ముకుంటున్నారు. రైతులకు చాలా విలువైంది. వాళ్ళు ఎంతో కాస్ట్లీగా ఎంతో ఖర్చు పెట్టి చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు
జమ చేసి కొనుక్కుంటారు. వీడేమో దాన్ని తాగడానికో లేకపోతే వాళ్ళ జల్సాల గురించి ఇలా అమ్ముతుంటారు. చాలా తక్కువ రేటుకి అమ్మేసుకుంటుంటారు. ఇది చాలా హీనమైనటువంటి ఇది. రైతులకు నష్టపరచడము, ఇలా మిస్చీఫ్ చేయడము, దొంగతనం చేయడం, ఇది చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఎస్పీ గారు కొత్తగా వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ మీటింగ్లో రైతులకు సంబంధించిన ఏవైనా మోటార్లు కానీ, తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్స్ మీద కానీ ఏదైనా దొంగతనం చేస్తే మాత్రం అది విధిగా పట్టుకోవాలి. వాటిని ప్రివెన్షన్ చేయడానికి అన్ని గుణాల్లో మీరు నిఘా పెట్టాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ వెహికల్ చెకింగ్ చేయడం. ఈ మధ్యలో ఇంకొకటి విషయం ఏంటంటే, ఈరోజు పట్టుకున్న వెహికల్స్లలో ఒకటి నంబర్లెస్ వెహికల్స్ విత్ గూడ్స్ స్టోలన్ ప్రాపర్టీ, దాంతో దొరికింది ఇది. దీని నుంచే ఇదంతా రికవర్ చేయడం ఇవన్నీ చేసాం. థ్యాంక్ యూ అండి.